ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. ఇక సెన్సెక్స్ 544.39 పాయింట్ల లాభంతో 78,639.03 వద్ద, నిఫ్టీ 390.70 పాయింట్ల లాభంతో 24,774.30 వద్ద నిలిచాయి. అర్బన్ కంపెనీ లిమిటెడ్, బలరాంపూర్ మినీ, చినీ మిల్స్ లిమిటెడ్, పైన్ ల్యాబ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి. దీనికి సంబంధించి మనకు డీటెయిల్స్ అందించడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్స్ ఈరోజు ట్రేడింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా లాభాల్లోనే కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి రీజన్స్ ఏంటి? ఓకే, ఒక 5-6 కారణాలు ఉన్నాయి. మార్కెట్లు బాగా పెరగడం జరిగింది. ఒక 5 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. ఇరాన్ అమెరికా యుద్ధాలు ఆగిపోయింది అనేది ఆయన ట్రంప్ అనౌన్స్ చేయడం, నిన్న మొన్న సెలవు అనౌన్స్ చేయడం, ఈ రోజు చర్చలకు వస్తుందని చెప్పడం, అది ట్రంప్ సూచన అదే అనటం జరిగింది. దాంతో ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గిపోవడం తగ్గింది. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ బాగా తగ్గిపోయిందో వరల్డ్ మార్కెట్లు అన్ని పెరగడం జరిగింది, మన మార్కెట్లు కూడా పెరగడం జరిగింది. ఇవి మెయిన్ రీజన్స్. దీంతో Q1 ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఇప్పటికి 1000 కంపెనీలు, ఇంకా 4000 కంపెనీల దాకా రావాలి. ఆగస్టు 15 వరకు వస్తాయి. అవన్నీ రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి అదొక రీజన్. ఎఫ్ఐఐలు మళ్ళీ కంటిన్యూగా బయింగ్ లోకి రావడం జరిగింది. ఆ ఎఫ్ఐఐలు బయింగ్ లోకి రావడంతో ఆటోమేటిక్ గా మన మార్కెట్లు కూడా మళ్ళీ పాజిటివ్ లోకి రావడం జరిగింది, పెరగడం జరిగింది. దీంతో బాండ్ ఈల్డ్స్ తగ్గడం జరిగింది, రూపాయి బలోపేతం జరిగింది. వీటన్నిటితోటి మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవటం జరిగింది. ఇకపోతే 4 రోజుల నుంచి కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. ఈ 4 రోజులు ఇప్పుడు ఉదాహరణకి నిఫ్టీ 50 390.71 పాయింట్లు పెరిగింది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 544.39 పాయింట్లు, నిఫ్టీ 500 వచ్చి 342.15 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ వచ్చి బాగా పెరగడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ 983 పాయింట్లు, 983.10 పెరగడం జరిగింది. నిఫ్టీ ఐటీ ఇంకా బాగా పెరగడం జరిగింది, 1006.35 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 196 పాయింట్లు, బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 445.94, నిఫ్టీ 200 వచ్చి 208.71, నిఫ్టీ 100 వచ్చి 394.11, నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 113.10, బిఎస్సి 500 వచ్చి 300.34, బిఎస్సి 100 వచ్చి 200 పాయింట్లు. అన్ని కూడా ఏ సెక్టార్ కూడా నెగిటివ్ లేదు. ఓవరాల్ గా మొత్తం అన్ని సెక్టార్లు పాజిటివ్ లోనే ఉన్నాయి. ఇక ఎన్ఎస్సీలో 50 కంపెనీల్లో 44 ప్లస్ లో ఉన్నాయి, 6 మైనస్ లో ఉన్నాయి. ఇకపోతే ఈ బిఎస్సీలో ఏవైతే ఉన్నాయో దాంట్లో 9 మైనస్ లో ఉన్నాయి. ఆ 24 అంటే 30లో 9 పోతే 21 ప్లస్ లో ఉండటం జరిగింది. ఇవి ఈ రోజుకి ఒక 5 లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం జరిగింది. ఇకపోతే రేపు ఉదయానికి మార్కెట్ ఎలా ఉండొచ్చు అనే దానికి ఇప్పుడు ఈ రోజు చర్చలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ చర్చలు ఎంతవరకు జరుగుతాయి ఏంటిది అనేది ఒకటి. అది కనుక చర్చలు ముందుకు సాగుతున్నాయి అంటే మార్కెట్ ప్లస్ లోనే పాజిటివ్ లోనే ఉంటుంది. ఇంకొకటి, ఒకవేళ న్యూట్రల్ గా ఉంది అనుకోండి, ఏం లేవు చర్చలు అంటే రేపు ఉదయం కొంచెం న్యూట్రల్ గానే ఉండే అవకాశం ఉంది. ఇక మళ్ళీ రేపు మంగళవారం వీక్లీ ఫ్యూచర్స్, ఎన్ఎస్సి ఎక్స్పైరీ డే కాబట్టి ఒకవేళ ఏదైనా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగితే కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఒకవేళ ట్రంప్ ఏదైనా చెప్పినా ఏదైనా ఉన్నా కానీ దాన్ని బట్టి జరిగే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ ఏంటిది, బ్రెంట్ ఆయిల్. ఈ బ్రెంట్ ఆయిల్ ఆల్రెడీ ఇవాళ కొంచెం బాగా తగ్గడం జరిగింది, 5% వరకు మైనస్ లో ఉందన్నమాట. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ $83.60 ట్రేడ్ అవుతుంది. అంటే మొన్న ఒక 1 వీక్ బ్యాక్ $100 వరకు టచ్ అయ్యి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. కాబట్టి మార్కెట్ గుడ్ న్యూస్. గోల్డ్, సిల్వర్ కూడా, గోల్డ్ అయితే ఫ్లాట్ గానే ఉంది, సిల్వర్ కూడా కొంచెం పాజిటివ్ లోనే ఉంది. కాబట్టి మార్కెట్లు పాజిటివ్ జోన్ లోనే ఉన్నట్టు అనమాట. ఎందుకంటే ఎఫ్ఐఐలు బయింగ్ లోకి రావటం, ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఇక ఉండదు అనేది ఒక వార్త. ఒకవేళ ఏదైనా చర్చలే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ చర్చలు సఫలీకృతం, విఫలీకృతం, న్యూట్రల్, దాన్ని బట్టి బ్రెంట్ ఆయిల్ పెరిగేదాన్ని బట్టి, బ్రెంట్ ఆయిల్ తగ్గేదాన్ని బట్టి మన మార్కెట్లు పెరగటమా తగ్గటమా అలానే ఉండటమా నిలకడగా.
అనేది మనం గమనించాలి. ఓవరాల్ గా ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇప్పుడు శుక్రవారం రోజు అంటే మొన్న శుక్రవారం ఆగస్టు ఫ్యూచర్స్ మంత్ ఓపెన్ అవ్వటం, ఇది బుధవారం రోజు ఎన్ఎస్సి ఓపెన్ ఫ్యూచర్స్ మంత్ ఆగస్ట్ మంత్, శుక్రవారం వచ్చి మొన్న ఆగస్ట్ మంత్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ కావటం, ఇప్పుడు కంటిన్యూగా అంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ వరకు బాగానే ఉంటుందండి జనరల్ గా. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఉంటే రేపు ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు, ఒకవేళ రేపు జరగకపోతే గురువారం అన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఈ గురువారం. కాబట్టి మనం అది బాగా గమనించాలి. ఇకపోతే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే జనరల్ గా ఈక్విటీకి అయితే ఏం కాదు, ఎందుకోసం అంటే తగిన మళ్ళీ పెరుగుతాయి. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక 1000 కంపెనీల దాకా వచ్చినాయి. ఈ 1000 కంపెనీల రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సెక్టార్ వైజ్ చూసుకొని మనము బయింగ్ లో కనుక వెళ్తే నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మాన్సూన్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పేసి అనౌన్స్మెంట్ ఉంది వార్తలు. ఎప్పుడైతే మాన్సూన్స్ ఋతుపవనాలు బాగున్నాయో ఆటోమేటిక్ గా ఫర్టిలైజర్ కంపెనీ, పెస్టిసైడ్స్ కంపెనీ వాటికి బాగా డిమాండ్ ఉంటుంది. అవి ఆ షేర్లు అబ్జర్వ్ చేయొచ్చు. అవి కూడా Q1 రిజల్ట్స్ చూసుకొని చేయొచ్చు. ఇక తర్వాత షుగర్ కంపెనీలు కూడా ఫాలో అవ్వచ్చు. ఇథనాల్ తోటి ఈ పెట్రోల్ ఏదైతే ఉందో ఇథనాల్ కలపాలనేది ఉంది, మొన్న అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో షుగర్ కంపెనీలు బెనిఫిట్ పొందుతాయి. ఇక ల్యాబ్లు, ఈ ఫార్మా కంపెనీలు కూడా బాగా బెనిఫిట్ పొందుతాయి. ఎందుకంటే ఈ ఎప్పుడైనా సీజన్ చేంజ్ అయినప్పుడు వర్షాకాలంలో ఈ పిల్లలు పెద్దవాళ్ళకి అంటే చిన్న పిల్లలు, సీనియర్ సిటిజన్లు 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్, జలుబులు, పరచాలు, జ్వరాలు అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ల్యాబ్లు, టెస్ట్లు, ఫార్మా కంపెనీలకి బాగా మంచి బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఇక రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని చేసుకోవటం ఒకటి ఉంటది. రాబోయే రోజుల్లో మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది కూడా, అవుతుంది కూడా. ఇంకా ఇంకొక 2 years లోపల 100 ఎయిర్పోర్ట్లు ఓపెన్ అవుతాయి. ఈ 100 ఎయిర్పోర్ట్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సెక్టార్ అన్ని కూడా కొనుక్కోవచ్చు. ఆ సంబంధించిన షేర్లు పాజిటివ్ లో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక తర్వాత దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ ఏవియేషన్, తర్వాత డిఫెన్స్ కూడా బాగా మూవ్మెంట్ ఉంటుంది. ఇవి మనం చూసుకోవాలి. ఫార్మా సెక్టారు, FMCG సెక్టారు, ఫర్టిలైజర్ సెక్టారు, పెస్టిసైడ్ సెక్టారు, డిఫెన్స్ సెక్టారు, ఏవియేషన్ సెక్టారు, ఇవి చూసుకోవచ్చు. ఇప్పుడు ఐటీ సెక్టార్, బ్యాంక్ సెక్టార్ అయితే వాళ్ళు బాగానే పర్ఫార్మెన్స్ చేసింది. ఇవి బాగా పెరుగుతాయి, పడ్డప్పుడు బాగా పడతాయి. కాబట్టి ఎవరైతే ఇది అబ్జర్వ్ చేస్తున్నారో బాగా పెరిగినప్పుడు జనరల్ గా ఏం చేయాలంటే బాగా డౌన్ లో ఉన్నప్పుడు బయలోకి వెళ్ళాలి. ఇలా బాగా పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని అర్థం. కానీ 100లో 90 మంది ఏం చేస్తారు అంటే బాగా పెరిగినాక ఇంకా పెరుగుద్దని కొంటారు. ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు అంటే గ్యాప్ డౌన్ అన్నది, గ్యాప్ అప్ అన్నది. ఇవాళ గ్యాప్ అప్ అయింది, మార్కెట్ పాజిటివ్ లో ఉందని కొంటారు. రేపు ఒక్కసారి గ్యాప్ డౌన్ అవుతుంది, వాళ్ళు అమ్మరు. అందుకని మనం ఎప్పుడైనా కానీ అంటే నా వర్షన్ నుంచి, నా అభిప్రాయ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా స్వానుభవం ప్రకారం నేను ఏదైతే చెప్తున్నానో, ఎందుకు చెప్తున్నాను అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే బాగా పెరిగినప్పుడు మంచి డిమాండ్ ఉంటాయి షేర్లు. మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మనం ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ బాగా డౌన్ అయినప్పుడు తక్కువలో దొరుకుతాయి షేర్లు. మనకి వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా చీప్ లో దొరుకుతాయి. అప్పుడు మనం బైలో ఉండాలి. ఎందుకంటే అందరూ కొంటున్నప్పుడు మనం అమ్మాలి, అందరూ అమ్ముతున్నప్పుడు మనం కొనాలి. కానీ అందరికి ఏంటిదంటే నమ్మకం ఉండదు. బాగా పెరిగినాక ఓహో ఇక పెరిగింది కదా ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎంటర్ అవుతారు. కానీ అక్కడి నుంచి పట్టం మొదలు పెడుతుంది. కానీ బాగా పడ్డప్పుడు భయం అయిపోయి వాళ్ళు అమ్మేస్తారు. తర్వాత పెరిగినప్పుడు వాళ్ళ దగ్గర హోల్డింగ్ ఉండవు. కాబట్టి నేనేం చెప్తాను అంటే అలా కాకుండా వాల్యూ ఉన్న స్టాక్స్ లిస్ట్ పెట్టుకొని బాగా పడ్డప్పుడు కొనుక్కోవాలి. బాగా పెరిగినప్పుడు లాభం వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అవ్వాలి. ఇది జనరల్ గా జరిగేటటువంటిది, జనరల్ గా చేయవలసింది. కానీ ఇదంతా ప్రాక్టికల్ గా చేయాలి అంటే ఎక్స్పీరియన్స్ సంపాదించాలి, అవగాహన ఉండాలి, ఆ షేర్ మీద ఒక పట్టు ఉండాలి. అంటే ఎంతవరకు పెరుగుతుంది, ఎంతవరకు పోతుండ్రు, ఏ సెక్టార్లు పెరుగుతున్నాయి, ఏ సెక్టార్ లో రిజల్ట్స్ వచ్చినాయా లేవా Q1 అవి చెక్ చేయాలి. ఐటీనా, బ్యాంకింగ్ షేర్లా, అవి గమనించగలిగితే ఎనఫ్, పెద్దగా ఇబ్బంది లేకుండానే మనం ఇది కూడా బిజినెస్ పరంగానే చేయాలి. ప్యానిక్ అవ్వకూడదు. ఒక సిస్టమేటిక్ గా కనుక హోంవర్క్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది కూడా బిజినెస్ పరంగానే చేయాలి, బిజినెస్ మాదిరే చేయాలి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.